గైస్, గుడ్ మార్నింగ్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో నేను మీకు నిన్న ఆల్రెడీ కొన్ని జోన్స్ ఇచ్చాను. ఆ జోన్స్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఏ విధంగా ఎంట్రీస్ తీసుకున్నాలో కూడా నేను ప్లాన్ కూడా చెప్పాను. దాన్ని బట్టి మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాము. అండ్ ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో చూద్దాము. అంతకంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ బయోలో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా మీకు అప్డేట్ చేస్తాను. ఆ జోన్స్ని తీసుకొని క్యాలిక్యులేటెడ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఒకసారి చూద్దాము. నేను మీకు నిన్న ఇచ్చిన జోన్ ఇది గోల్డ్. గోల్డ్లో ఒక విషయం చెప్పాను నేను. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఈ జోన్ని ఒకవేళ మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోమని, అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని నేను చెప్పాను. సో దీన్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అవకాశం కూడా ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది. జస్ట్ దీన్ని టచ్ అయిన వెంటనే క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత చూడండి మార్కెట్ ఎంత సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఎంత సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది చూడండి. నా స్టూడెంట్స్ మొత్తం చాలా మంది ఈ మూవ్మెంట్ని క్యాప్చర్ చేశారు. మినిమం 800 పిప్స్ వరకే మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. ఇది గోల్డ్. ఒకసారి బీటీసీలో చూద్దాం. సో నేను బీటీసీలో కూడా ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ చూడాలని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ అదే చేసింది. జస్ట్ గ్రీన్ జోన్ ని టచ్ అయిన వెంటనే సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది మార్కెట్ ఇచ్చింది. సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ జోన్ వరకు వచ్చింది మార్కెట్. సెకండ్ టైం మళ్ళీ అదే జోన్ దగ్గరకు వచ్చింది. సెకండ్ టైం కూడా ఆ జోన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మన జోన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ జోన్స్. ఒక్కసారి మనం జోన్ డ్రా చేసుకుంటే ఆ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో ఆ జోన్ దగ్గర విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. నా స్టూడెంట్స్ చాలా మంది నిన్న ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేశారు, బుక్ చేసుకున్నారు. సేమ్ ఇవే ట్రేడ్స్ అండ్ వీటితో పాటు ఇంకా వేరే పేర్స్లో కూడా ట్రేడింగ్ చేసి బుక్ చేసుకున్నారు. సో ప్రతిరోజు డైలీ అనాలిసిస్ వీడియో చూడండి, అబ్జర్వ్ చేయండి జోన్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయో. వాటిని బేస్ చేసుకొని మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ రోజు మరి మనం ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలో చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఇది గోల్డ్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఇదే జోన్ ఇంపార్టెంట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే ఇక్కడ మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి వస్తే ఈ జోన్ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి వరకు వెయిట్ చేయండి. ఓకే, అది సేఫ్ జోన్ కాదు, ఇది సేఫ్ జోన్. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే ఈ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి. అది కాకుండా 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది ఒకటే జోన్ ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయితే కనుక ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్ జోన్స్. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఇది రెడ్ జోన్గా మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ వస్తే మార్కెట్లో అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అండ్ ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినా మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ రెండు జోన్స్ ఇంపార్టెంట్. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీరు రిస్క్ ఫ్రీ ట్రేడింగ్ చేయాలంటే విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే ట్రేడ్ చేయండి. అండ్ ఈ గ్రీన్ జోన్ దగ్గర ట్రేడ్ చేసినా మీకు ఓకే. సో ఇది మనకు గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాం. బీటీసీలో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇంతకు ముందే టెలిగ్రామ్లో ఈ జోన్ గురించి ఇచ్చాను, అప్డేట్ కూడా చేశాను. వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ ఇది షిఫ్ట్ అయితే కనుక ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్, సెకండ్ గ్రీన్ జోన్,
మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయాలి. ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. అప్పటి వరకు మనం ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ఉంటాం. అండ్ గోల్డ్ కూడా అంతే. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ఓన్లీ అప్ సైడే ఉంది. అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి, అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయితే డౌన్ సైడ్ కి నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. దాని తర్వాత డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూడండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.